స్వచ్ఛందంగా వచ్చారు వాళ్ళకి తెలిపేదానికి అంటే ఒక్కసారి ఆలోచించండి. ప్రజల ఒక అభిప్రాయం ఏ విధంగా ఉందో అందరూ కూడా ఆలోచించాలి. మరి ఈ విధంగా కూటమి ప్రభుత్వం తప్పకుండా ఈ రోజు ఆలోచించి మరి ఆదోనిని జిల్లా చేస్తూ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ రద్దు చేస్తూ చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బలంగా మీ అందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. మరి అందరికీ తెలుసు సాయన్న ఆదోనిలో ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమగా ఆప్యాయతగా పలకరిస్తూ సాయన్న అందరినీ కలుపుకొని వెళ్తాడు. ఈ రోజు వీళ్ళందరికీ కూడా అన్న మాట ఇవ్వడం జరిగింది. ఎన్ని రోజులైనా కూడా మేము మీ అందరికీ కూడా బలంగా మేము మద్దతిస్తాము, మీకు సపోర్ట్ గా ఉంటాము. పార్టీలకి అతీతంగా ప్రజలందరము ఒక్కటై మన హక్కుల్ని సాధించుకోవాలనేసి ఇవాళ అన్న కూడా బలంగా చెప్పడం జరిగింది. మరి మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను, అందరము ఒక్క దాటి పైన వెళ్తే ఎవరు ఏం చేయలేరు. అందరం సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వస్తుంది అనేసి ఆశిస్తున్నాను. మరి ఈ రోజు వీళ్ళందరికీ కూడా యమగనూరు కార్యకర్తలు, ప్రజలు, యమగనూరు నుంచి వచ్చిన అందరూ కూడా ఈ రోజు మీ అందరం కూడా సంఘీభావం తెలియజేస్తున్నాము. వారందరికీ కూడా ప్రతి ఒక్కరూ వీరికి సంఘీభావం తెలియజేయడానికి చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా మీరు విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను. మన అందరం కలిసి సాధించుకుందాం. తప్పకుండా ఒకవేళ కూటమి ప్రభుత్వంలో కనుక వీళ్ళు కనుక ఆదోని డిస్ట్రిక్ట్ చెయ్యకపోతే మా ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గంలో కర్నూలు పార్లమెంట్ లో ఉన్న అన్ని నియోజకవర్గాలు అందరం కూడా వెళ్ళి జగనన్న దగ్గర మేము రిక్వెస్ట్ చేసుకొని ఆదోనిని జిల్లాగా సాధించుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ మేడం. మాకు ఈ రోజు సాయన్న గారు కూడా ప్రతి రోజు వచ్చి మా మద్దతు ఈ రోజు మీరు వచ్చేసి ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇస్తే తప్పకుండా అక్కడ ఆదోని జిల్లాని తెలియజేసి చాలా ధన్యవాదాలు. తెలుసుకోవాలి, ఇన్ని రోజులుగా నిరాదీక్ష చేస్తా ఉన్నారు. జిల్లా కావాలా, మెడికల్ కాలేజ్ ప్రభుత్వపరంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశం ప్రజల్లో ఉంది. నేను కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు అనుకుంటే, కూటమి ప్రభుత్వం అనుకుంటే ఇదే పెద్ద సంగతి కాదు. ఇవ్వాలనుకుంటే జిల్లాని మెడికల్ కాలేజ్ కూడా ప్రతిఫలంగా నడపచ్చు. అయినా ఏది కూడా పెట్టినట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అందరి కోరిక ఇది. దాదాపుగా 100 కిలోమీటర్లు మనం పోల్సి వస్తూ ఉంది. జిల్లా హెడ్ క్వార్టర్స్ కి కర్నూలు పోల్సి వస్తూ ఉంది. ఏదైనా పనులు కావాలన్నా కూడా కర్నూలు పోల్సి వస్తూ ఉంది. అలాంటి పరిస్థితి లేకుండా ఆదోని జిల్లా ఏంటంటే అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచన. ఒకటి, ఇంకా పేద ప్రజలు కానీ ఎవరైనా పేద విద్యార్థులు కానీ ఎంబీబీఎస్ చదువుకోవాలనుకున్నా వైద్యపరంగా కూడా దాదాపుగా 100 కిలోమీటర్లు పోల్సి వస్తుంది. కాబట్టి అవన్నీ ఉండరాదు, అలాంటి ఇబ్బంది పడాలని చెప్పి ఉద్దేశంతో ఆంధ్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని ఈ 5 నియోజకవర్గాలు వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఈ వెనుకబడిన ప్రాంతంలో పేదలకు ఇబ్బంది ఉండదు. ఏదైనా కానీ మెడికల్ కాలేజ్ ద్వారా వాళ్ళకి వైద్యం అందుతాది, విద్య అందుతా అని చెప్పేసి ఆలోచన ఆయన ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా రాష్ట్రంలోనే 10 కాలేజీలు తీసుకొచ్చిన తర్వాత మేము పోయి అడిగినాం. అక్కడికి పోయి మనకి మెడికల్ కాలేజ్ కాలేజ్ కావాల్సిన అంటే ఇచ్చినాడు ఇమ్మీడియట్గా. వాళ్ళ ఆ రోజుల్లో ఆయన మా మాట మీద గౌరవంతో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చినప్పుడు ఈ రోజు కూటమి ప్రభుత్వం వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఏదున్నా కూడా జిల్లా కావాలని చెప్పేసి ఆ గౌరవంతో జిల్లా కూడా ప్రకటించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏదున్నా ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలా, పేదలు దృష్టిలో పెట్టుకోవాలా, వెనుకబడిన ప్రాంతం కాబట్టి దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి కూడా గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాం. ఏదంటే అందరూ కూడా కావాలి కాబట్టి ఈరోజు ఇది జిల్లా అయితే బాగుంటుందని చెప్పేసి ఆలోచనతోనే పార్టీలకు అతీతంగా వచ్చి ఈ రోజు అందరికీ కూడా మద్దతు ఇవ్వడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. పార్టీలు ఇంపార్టెంట్ కాదు. ఇలా ఏదున్నా కూడా మనము మన జిల్లాని సాధించుకోవాలా, ప్రభుత్వపరంగా కూడా మెడికల్ కాలేజ్ సాధించుకోవాలనే సంకల్పం ఉంది. ఏదైతే జిల్లా కోసం పోరాటం చేస్తా ఉన్నామో, ఏదైతే ప్రభుత్వపరంగా మెడికల్ కాలేజ్ నడుపుకుంటా ఉన్నామో
ప్రతి పార్టీలకు అతీతంగానే అందరూ కలిసికట్టుగా సహకారం ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎంతసేపున్నా ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పేసి మన పార్టీ పరంగా కాదు, అందరూ కూడా కావాలి. అందరూ కలిసికట్టుగా వస్తే ఐక్యమత్యంతో సాధించుకోలేదు ఏమీ లేదు. ఏదున్నా కూడా చేసుకోగలుగుతామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదట చెప్తా ఉన్నాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక 13 జిల్లాలు చేశారు. ఆ రోజు మేము అడిగినాం, రేణుకమ్మ గారు కూడా అడిగినారు, సార్ మాకు 6 జిల్లాలు చేస్తే బాగుంటుందని చెప్పేసి నియోజకవర్గాల్లో ఉన్న అందరూ కూడా అడిగినాం. అంటే ఇప్పుడు 13 జిల్లాల వరకే పరిమితం చేస్తా ఉన్నాము. ఎందుకంటే పార్లమెంట్ సంబంధించిన జిల్లాలే చేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు కుదరదు, మళ్ళీ ఏమైనా ఉన్నా ఆలోచిస్తామని చెప్పేసి చెప్పిన తర్వాత ఆ రోజు ఇంత బలంగా లేదు. ఆ రోజు జిల్లా కావాలని చెప్పేసి ఇంత బలంగా కూడా చేయలే. ఆ రోజులో ఏదున్నా ఈరోజు చేస్తా ఉన్నారు కాబట్టి ఇచ్చేదానికి తప్పలేదు. ఎందుకంటే 3 జిల్లాలు చేశాడు, మార్కాపురం చేశాడు, తర్వాత మదనపల్లి చేశాడు, రంపచోడవరం చేశారు. కాబట్టి ఇది జిల్లా పెద్ద సమస్య కాదు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా మాకు అందరూ తెలుసు. మళ్ళీ ఎందుకని ఆయన చేయలేకపోతా ఉన్నది కూడా ప్రజలకి సమాధానం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము గట్టిగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఏదున్నా కూడా జిల్లా కావాలనే ఆకాంక్ష ఈ తాలూకాలో ఉన్నటువంటి వాళ్ళతో కూడా ఈ చుట్టూ ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆదూరు వాళ్ళందరూ ఉంది కాబట్టి ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా కులమత భేదాలు లేకుండా కొద్ది పేద వ్యాపారం చేసుకున్న వచ్చి ఇక్కడ కూర్చొని ధర్నాలు చేస్తూ రిలే నివారణ తీసేస్తూ ఈరోజు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తా ఉన్నామంటే బలంగా ఈ కోరిక ఉంది కాబట్టి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి నిరూపణ జరుగుతూ ఉంది. ఇదే కాదు, ఆదూరు మండలాలు కూడా చేయాలి. ఎందుకంటే పెద్ద తొమ్మిది మండలం కూడా అవసరమైంది కాబట్టి పెద్ద తొమ్మిదిలో మండలం చేయాలని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీరు రాండి, ఏదైనా ఉన్నా ఎంక్వైరీ చేయండి. ఆ ఎంక్వైరీలో ఏదైనా ప్రజా దగ్గర వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ద్వారా వినతి పత్రాలు తీసుకొని మీరు ఖచ్చితంగా పెద్ద తొమ్మిది మండలం చేస్తుందే. మీరు ఆల్రెడీగా మీరు పెద్దవాళ్ళని చేస్తా ఉంటారు కాబట్టి దానికేం తిరగలేదు. మిగతా మండలాలు ఆదోని మండలం దాదాపు 42 విలేజ్ ఉన్నాయి కాబట్టి నేను దాదాపుగా 3 మండలాలుగా విభజించి ఖచ్చితంగా చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఏదన్నా కూడా ఈరోజు ఒక మహిళ ఎంపీ గారు మొదటి నుంచి ఎంపీగా ఉన్నప్పుడు కూడా మన రేణుకమ్మ గారు అందరికి అందుబాటులో ఉంటూ అన్ని రకాలుగా చెప్పిన వెంటనే ఆమె ఫండ్స్ రిలీజ్ చేసి ఈరోజు మన మైనార్టీకి సంబంధించిన వాళ్ళకు కూడా ఆ రోజుల్లోనే శాంక్షన్ చేసింది షాదీఖానాకు. ఇలాంటి వ్యక్తి కూడా చెప్పిన వెంటనే ఈరోజు వచ్చింది. ఏమ్మా కాలంలో కూర్చున్నారో అందరూ వచ్చిపోయినారు, మీరు కూడా మాజీ ఎంపీ కాబట్టి మీరు కూడా రావాలంటే కొత్త ఎత్తున దండలు వేసుకునే వచ్చింది. మీ ఆయన ఒకటే రాలే, దాదాపుగా 500 మంది 600 మందితో మద్దతు చెప్తా ఉందంటే ఆమెలో అంత బలంగా జిల్లా కావాలని కోరుకుందా ప్రతి నియోజకవర్గంలో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఏదైతే ఈ రోజు బలంగా ఎంత బలంగా ఈ రోజు ఎంపీ గారు మాజీ ఎంపీ గారు వచ్చిన విలేజ్ శివబాబు దండలు వేసి ఈ రోజు అన్ని విధాలుగా మద్దతు తెలుస్తా ఉన్నారో, సంఘీభావం తెలుస్తా ఉన్నారో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏదైనా ఉన్నా బలంగా కూడా మీరు ఇక్కడైతే ఆందోళన చేస్తా ఉన్నారో మీరు కూడా మీ నియోజకవర్గాల్లో కూడా రిలే దీక్షలు చేసి పెట్టే అది గర్వకారణం మనకని చెప్పి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. అందుకే ఏదున్నా కూడా ఈ రోజు రేణుకమ్మ గారు చెప్పిన వెంటనే హైదరాబాద్ లో ఉన్నాను, ఇక ఎమ్మిగనూరులో లేదు, హైదరాబాద్ లో ఉంటే ఎమ్మిగనూరుకి వచ్చి వాళ్ళందరి నాయకులతో మాట్లాడుకొని అదే కాకుండా అందరితో కలిసిమెలిసి వస్తూ ఈ రోజు వచ్చి నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఎంతమంది వస్తారని చెప్పేసి అనుకోకుండా ఎంతమంది వస్తారు మళ్ళీ పోలీస్ పర్మిషన్ తీసుకొని ఈ రోజు లేదు సార్ ఇట్లా వచ్చారు, ఏదన్నా కానీ పెద్ద మనసు చేసుకోండి, ఏదో జిల్లా కోసం అంతా పద్ధతి వచ్చారు కాబట్టి మీరంతా కూడా సపోర్ట్ చేయాలంటే వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేదు, సహకారం ఇచ్చామని చెప్పి కూడా ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తామని చెప్పి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదో మనం చెప్పేంటే వచ్చిన రేణుకమ్మ గారు కూడా ఈ రోజు శిబిరం తరఫున ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదన్నా కూడా ఆటో ఏదైనా వాళ్ళు ఏదైనా కానీ ఆటో నడిపితేనే వాళ్ళకి ఏదైనా కానీ జీవనోపాధి అయినా ఒక రోజు పూర్తయిపోయి ఏదన్నా మాకు సమస్య జిల్లా కావాలని చెప్పేసి ఆలోచన ఉంది కాబట్టి ఉన్నటువంటి
ఆటో సంబంధించిన డ్రైవర్లంతా కూడా ఈరోజు నిరాదీక్షలో పాల్గొని ఈరోజు సపోర్ట్ చేసినందుకు కూడా సంతోషపడతా ఉన్నాం. మేము కూడా మా సంఘీభావం చెప్తా ఉన్నాం. ఎన్ని రోజులైనా మేము ఈ విధంగా మేము జిల్లా చేసాక మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మా పార్టీ తరఫున చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పుడు రేణుకమ్మ గారిని మాట్లాడుతున్నా నేను చెప్తా ఉన్నాను.